ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం. మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటే నాతో కూడా కలిసి ఆలకించండి. ఈరోజు మార్కు సువార్త 7వ అధ్యాయము. పూర్వుల సంప్రదాయము. అంతట యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచుపాత్రలను శుభ్రపరపవలయునను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. మరియు ఆయన వారితో, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును అని మోషే ఆజ్ఞాపించెను గదా. ఎవడేని తన తండ్రితో గాని తన తల్లితో గాని నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకొను అవసరము లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వ సంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కునే అనాధారము చేయుచున్నారు. ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు అని చెప్పెను. మాలిన్యపరచు క్రియలు. పితప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియునూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును. వినుటకు వీనులున్నవారు విందురుగాక అని అనెను. ఆయన ఆ జనసమూహమును వీడి గృహమును ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింపమని అడిగిరి. అంతట యేసు శిష్యులను చూచి, మీరును ఇంతటి మందమతులా? మానవుడు భుజించినది ఏదియు అతనిని మాలిన్యపరచదు. ఏలైనా అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది. అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను. మానవుని మాలిన్యపరిచినది వాని అంతరంగము నుండి వెలువడినదియే. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. అట్టి చెడులు అన్నియు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరుచును అని పలికెను. విదేశీయ స్త్రీ విశ్వాసము. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు, సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి
అచ్చట ఎవరికీ తెలియకుండా ఉండగోరెను, కానీ అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరోపెనిష్యాలో పుట్టినది. అందుకు యేసు, పిల్లలు మొదట తృప్తి చెందవలెను, పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ పిల్లలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండి ఉండుటను చూచెను. మోగ చెవిటి వానికి స్వస్థత. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సిదోను, చెకపోలి ప్రాంతముల మీదుగా గలిలియ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అతడి జనులు మూగ చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తము నుంచుమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫ్తాతా అనెను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారం చేసిరి. చెవిటివారు వినునట్లుగా, మోగవారు మాట్లాడునట్టుగా సమస్తమును ఈయన చక్కబర్చియున్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆమేన్. రేపటి రోజున మరొక అధ్యాయము, 8వ అధ్యాయం చదువుకుందాము. ఆమేన్.